భగవద్గీత తృతీయ అధ్యాయము 12వ శ్లోకము పార్ట్ 1. ఇష్టాన్ భోగాన్ హి దేవో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైదర్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ వాంఛింపబడిన, భోగాన్ జీవితావశ్యకములను, హి నిశ్చయముగా, వహ మీకు, దేవాః దేవతలు, దాస్యంతే వసగగలరు, యజ్ఞభావితాః యజ్ఞాచరణముచే తృప్తి నొందింపబడిన వారై, తైహి వారిచే, దత్తాన్ వసగబడిన వానిని, అప్రదాయ అర్పింపక, ఏభ్యః ఆ దేవతలకు, యః ఎవడు, భుంక్తే అనుభవించును, స్తేనః చోరుడు, ఏవా నిశ్చయముగా, సహ అతడు. వివిధ జీవనావశ్యకములను ఊనగూర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులనన్నింటినీ ఉపసంగుదురు. కానీ దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికి అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. భాష్యము. దేవాది దేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగింపబడిన అధికారులే దేవతలు. కావున వారిని విధిపూర్వకమైన యజ్ఞములచే తప్పక సంతృప్తి పర్వవలెను. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు నిర్దేశింపబడి ఉన్నవి. కానీ అవన్నీయును చివరికి దేవాది దేవునికే అర్పింపబడును. దేవాది దేవుని తత్వమును గూర్చి తెలియని వారికే దేవతాయజ్ఞము ఆదేశింపబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు వేదములందు నిర్దేశింపబడినవి. వివిధ దేవతల పూజలు కూడా అదే విధముగా వివిధ గుణములను అనుసరించియే వివరింపబడినవి. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క భీకర రూపమైన కాళికాదేవి పూజ సూచింపబడినది. వారు ఆ దేవత ఎదుట జంతువులను బలి ఇయ్యవచ్చును. కానీ సత్వగుణమునందున్న వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశ్యము. సామాన్య మానవులు పంచమహాయజ్ఞములనబడు 5 యజ్ఞములను తప్పనిసరిగా చేయవలెను. అయినను మానవ సంఘమునకు అవసరమైనట్టి జీవితావసరములన్నీయు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. మానవులెవ్వరునూ ఏ ఒక్క వస్తువును సృష్టింపజాలరు. ఉదాహరణకు మానవులు భుజించడి ఆహార పదార్థములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించడి ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార మున్నగునవియే కాకుండా
మాంసాహారులు భుజించడి వివిధములైన మాంసము మరియు ఏదీను కూడా మానవుని చేత సృష్టింపబడలేదు.